భారీ వర్షాలతో చైనా అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. యాంగ్జే నదీ తీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, చోంగిక్విన్, గ్విజౌ, హుబే, జైంగ్సు ప్రాంతాల నుంచి సుమారు 11 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 128 మంది చనిపోగా 42 మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయారు. చైనాలోని 11 ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినట్లు పౌర సంబంధాల శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 2,95,200 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. హుబే రాష్ట్రంలోని జౌహే నది ప్రధాస్థాయికి మించి ప్రవహిస్తుంది. జౌహే నది వరదలతో దజౌ నగరం పూర్తిగా నీట మునిగిపోయింది. దాదాపు 30,000 మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌక దళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.